లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. స్థానిక అవకాశాలతో ఆదాయ వనరులను పెంపొందించుకోవాలి. ప్రభుత్వంపై ఆధారపడకుండా పన్నులతో జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచన. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్పొరేట్ శక్తుల ఊడిగాన్ చేస్తుంది. సిపిఐ జిల్లా మహాసభలో మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ధ్వజం. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం. ధనవంతులు స్వచ్ఛందంగా కార్డులను తొలగించుకోవాలని ప్రభుత్వ సలహాదారుడు పోచారం విన్నపం. సాగునీరు అందించి పంటలను కాపాడాలని విజ్ఞాపనం. బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం. సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి బరవన్మరణం. నెలకొన్న మిస్టరీ, తెలియరాని కారణాలు. స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకుని ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు ఎం రమేష్, సంకిపల్లి సుధీర్రెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, ఆశీష్ సాంగ్వాన్లు ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ వివరించారు. మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, తడి పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా విడుదలైన నిధులు, వాటి వెచ్చింపు వివరాలను గణాంకాల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వాములు చేస్తూ వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవు పలికారు. ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకుని పల్లె, పట్టణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాస్త్రీయ దృక్పథంతో పనిచేయాలని అన్నారు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణం జరిగి అన్ని వర్గాల వారు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలన్నదే ఆర్థిక సంఘం ధ్యేయమని చైర్మన్ స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు సమసిపోయి మానవ సంపద, వారి శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడేలా కృషి జరగాలన్నారు. ఈ దిశగా ప్రజలకు, ప్రభుత్వానికి కమిషన్ వారధిగా నిలుస్తూ సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఫైనాన్స్ కమిషన్ సూచనలు చేస్తుందని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో ప్రతి నివాస గృహానికి రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా, పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా కొనసాగేలా స్థానిక సంస్థలు నిశ్చిత పర్యవేక్షణ చేయాలన్నారు. కొత్త గ్రామ పంచాయతీలుగా మారిన తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీధి దీపాలకు సోలార్ విద్యుత్ను వినియోగిస్తే కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని అన్నారు. ప్రయోగాత్మకంగా చిన్న గ్రామ పంచాయతీలలో సోలార్ విద్యుత్ విధానాన్ని అమలు చేస్తూ క్రమంగా అన్ని స్థానిక సంస్థలకు విస్తరిస్తూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను ఆదర్శంగా నిలపాలని చైర్మన్ సూచించారు. అదేవిధంగా నిధుల కోసం పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడకుండా ఆదాయం సమకూర్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. పన్ను వసూళ్లు, ప్రకటనలపై వచ్చే రాబడి, వృత్తి పన్ను, వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి నిర్ణీత రుసుము వసూలు చేస్తూ స్థానిక సంస్థలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా కృషి చేయాలని అన్నారు. స్థానిక సంస్థలలో ఆదాయం వనరులు పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై అధికారుల నుండి సలహాలు స్వీకరించారు. వీటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వెల్లడించారు.
సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, చందర్ రాథోడ్, నిజామాబాద్ ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింత్యాన్ మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీసీఈఓలు, డిఎల్పిఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కమిషనర్స్ ప్రత్యేకంగా నిజామాబాద్ కమిషనర్ మిగతా కమిషనర్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు. సిఓలు, డిపిఓలు వాళ్ళు కూడా చెప్పారు. మనం ప్రధానమైనటువంటి ఉద్దేశం మీకు ఇప్పటికీ అర్థమైపోయింది. కేంద్రం మీదనో రాష్ట్రం మీదనో ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిల్చుంటే బలమా, నా కాళ్ళ మీద నేను నిల్చుంటే బలమా, ఇది ఒకటే మన మదిలో మెదలాలి. దానికి అనుకూలమైన అవకాశాలు ఉన్నటువంటి రిసోర్సెస్ను గ్రామాలలో మున్సిపాలిటీలో పెంచుకోవడం ఒక ఎత్తు, ఖర్చును కాపాడుకోవడం తగ్గించుకోవడం రెండో ఎత్తు. ఖర్చును తగ్గించుకునే కార్యక్రమంలో మనం అనుకున్నాం సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవాలని. నేను ఇది ఇన్నోవేటివ్గా ఆలోచన చేస్తున్నాను. డాక్టర్ గ్రూప్ను ఇన్వాల్వ్ చేసేనా, బ్యాంకర్ని ఇన్వాల్వ్ చేసేనా, మత్స్సుకు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కొద్దిగా దీని మీద ఒక ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకొని ఒక మోడల్ నిజంగా కూడా నిజామాబాద్ అంటే గ్రేట్ హిస్టరీ అండ్ గ్రేట్ కల్చర్, గ్రేట్ సౌండ్నెస్ ఇన్ ఎకానమీ. 70 ఆ ప్రాంతంలో తెలంగాణ జిల్లాలో నిజామాబాద్ సౌండ్, ఈ పసుపు జిల్లా బంగారు జిల్లాలో ఈ జిల్లాలో కోఆపరేషన్ ఉంటుంది, ప్రజల కోఆపరేషన్ ఉంటుంది, నాయకుల కోఆపరేషన్ ఉంటుంది. ఇట్లాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఈ అంకాపూర్ లాంటి ఊళ్ళో సెల్ఫ్ సఫిషియెంట్ చేయవచ్చు. అట్లాంటి ఆదర్శప్రాయమైన గ్రామాలు ఉన్నాయి. అది మనదాన్ని వస్తారు బాగా. అట్లనే అనేక గ్రామాలు ఉన్నాయి. ఓదన ఏరియా కూడా చాలా రిచ్నెస్తో ఉన్న ఏరియా. తర్వాత పబ్లిక్ కూడా రెస్పాండ్ అవుతారు. కొద్దిగా చైతన్యపూరితమైనటువంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు ఎన్నికైన ప్రతినిధులు ప్లేస్లో లేరు, దగ్గరలోనే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు అయినాక ఆల్మోస్ట్ 1.5 monthలో క్లోజ్ అయిపోతే ఎన్నికలు కూడా అయినాక కొత్త ఎనర్జీతోటి, కొత్త ఆలోచనతోటి ఈ సోలార్ ప్రయోగాత్మకంగా మనం చేసి మంచి పేరు జిల్లాకు, జిల్లా కలెక్టర్ గారికి తప్పకుండా తీసుకొస్తారని నమ్ముతున్నా. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా ప్రొయాక్టివ్ ఉంటారు. నాకు తెలుసు ఆయన గవర్నమెంట్ ఎనర్జీని ఇద్దరు కలెక్టర్లు వాళ్ళు చూసుకుంటారు. దీన్ని ఛాలెంజ్ కింద తీసుకోవాలి. ఎవరు చెప్పరు, ఏ ఆర్డర్స్ ఉండవు. మనమే ఒక డిజైన్ చేస్తే ఆ డిజైన్ గవర్నమెంట్ అప్రిషియేట్ చేసేటువంటి డిజైన్ చేసే ఆలోచన చేయాలి. అదే రకంగా ఇదైతే అవసరం లేదు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ వసూలు చేసుకున్న మాత్రం కొద్దిగా వెనుకుండవచ్చు. అది కూడా కొద్దిగా ముందు దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా ఎన్యుమరేట్ చేసి దాన్ని పెంచుకునే అవకాశం కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఇంకా ట్రేడ్ లైసెన్స్ ఏమైనా గ్యాప్స్ ఉంటే గ్యాప్స్ ఫిల్అప్ చేయాలి. రొటీన్లు కాకుండా ఇన్నోవేటివ్గా పనిచేసేటువంటి ప్లాన్స్ మనం రచించుకొని అమలు చేయాలి. అప్పుడు ఎవరు ఏం పనిచేసినా మనది రాష్ట్రం యొక్క క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెంచాలి. ఇలా నాకు కరెక్టో కాదో తెలియదు. ఫిగర్ యుఎన్డిపి సర్వే ప్రకారంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ర్యాంకింగ్లో మై కంట్రీ స్టాండ్స్ 128 ఐ థింక్ సో. కొద్దిగా అటుగా మారింది కావచ్చు. అప్పుడు 198 కంట్రీస్. ఇంకా సామర్థ్యం పెంచవలసిన అవసరం ఉంది ప్రజల్లో. దానికి యూనివర్సిటీ ప్రోగ్రామ్ ఉన్నాయి. తర్వాత ఇన్నోవేటివ్ కొన్ని ప్రోగ్రామ్స్ ఇంత మనం అనుకున్నాం. ఏది
హౌసింగ్ ప్రోగ్రాంలో కానీ ఇంకేదైతే గవర్నమెంట్ ప్రోగ్రాంలో కానీ ఆ యువతను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ శక్తిని కూడా వాళ్ళకు వాడుకునేటట్టు తయారు చేయాలి. ఈరోజు న్యాక్స్ సెంటర్లు ఉండొచ్చు. న్యాక్స్ సెంటర్ ఉంది. ఆ న్యాక్స్ సెంటర్లో కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయట తీసుకొచ్చి ఇలా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూస్తే 8-10 రకాల వర్కర్స్ ఉంటున్నారు. వాళ్ళు ఎట్లా చూసి నేర్చుకుంటారు, చూసే నేర్చుకుంటారు. ట్రైనింగ్ వేరే మనకు కొంత ట్రైనింగ్ కూడా విషయం ఇస్తే వాళ్ళు కొంచెం ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కొంత సోషల్ డెవలప్మెంట్ వైపున ఉండాలి. మెకానికల్గా బిల్ అండ్ బెల్ ఎవరైనా చేస్తారో అది పెద్ద పని కాదు. శాంక్షన్ ఇచ్చు, ఖర్చు పెట్టు, రిపోర్ట్ ఇచ్చు, ఇది కాకుండా ఆ దిశలో మీరు కొంత ఆలోచన చేస్తారని నేను నమ్ముతున్నాను. నిజంగా కూడా మంచి యూస్ఫుల్ ప్రశాంతమైన వాతావరణంలో యూస్ఫుల్ డిస్కషన్ జరిగింది. ఏదైతే మనం మీటింగ్లో ప్రెసిపిటేట్ అయినాయో అది కార్యరూపం దాల్చాలని దానికి కలెక్టర్లు కలెక్టర్లను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళు కొద్దిగా లీడర్ కావాలి. They must become a leader to implement these projects and a campaign mode. Everything should go on a campaign mode. There are many మామూలుగా 3,500 జిల్లాకు కాన్స్టిట్యూన్స్ 3,500 19,000 20,000 ఇల్లు కట్టాలంటే ఉన్న రిసోర్సెస్ ఏంటి, మ్యాన్ పవర్, టైం, ఇతర అవసరాలు ఎన్ని ఉన్నాయి వాటిని ఇమాజిన్ చేయాలి. ఎరుపు రంగు అంటే మోడీకి ఎందుకు భయమని ప్రశ్నించారు సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు. మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి కార్పొరేట్ శక్తులకు ఉడిగాన్ చేస్తుందని దుయ్యబట్టారు. ఆపరేషన్ కగార్ ఆపకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 2026 లోపు మావోయిస్టులను అంతం చేస్తామనడం సరికాదన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లోని మున్నూరు కాపు కళ్యాణ మండపం మినీ హాల్లో సిపిఐ పార్టీ జిల్లా 22వ మహాసభ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్చ పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్టీ భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఇలాంటి జిల్లా మహాసభలు దోహదపడతాయని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో 22 మహాసభ విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మార్క్స్ సిద్ధాంతాల పునాదుల మీద ఏర్పడినదే సిపిఐ పార్టీ అన్నారు. ఆనాడు దేశంలో 500 సంస్థానాలు ఏర్పడిన సమయంలో పార్టీ ద్వారా ఎన్నో పోరాటాలు చేసిన త్యాగధనుల పార్టీ మనదే అన్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పోరాడిన ఏకైక పార్టీ అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి వేలాది మందిని కోల్పోవడం జరిగిందని అన్నారు. సిపిఐ నుంచి విడిపోయిన సిపిఐఎం, సిపిఐఎంఎల్ అయినా అందరి సిద్ధాంతం ఒకటే అన్నారు. యంత్రాలు లేని సమాజం రావాలని, శ్రమకు తగ్గ ఫలితం రావాలని సిపిఐ పోరాటం చేస్తుందన్నారు. దోపిడీ గురయ్యే వర్గానికి వెన్నుదన్నుగా నిలిచేవారం మనమే అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ప్రజలకు అందుతున్నాయా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య ముసుగులో బీజేపీ ప్రభుత్వం పేదలను, కార్మికులను మోసం చేస్తుందని అన్నారు. హక్కులను కాలరాస్తున్న బీజేపీ పాలన ఎటువైపు వెళుతుందని మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీ అంటేనే ప్రశ్నించే గొంతు కానీ అలాంటి వారిని జైల్లో పెడుతూ బీజేపీ హక్కులను కాలరాస్తుందని, ప్రొఫెసర్ సాయిబాబాపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని, ఆయన నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. అలాంటి గొప్ప శక్తి గొంతు నొక్కే ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందన్నారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగాన్ చేస్తుందన్నారు. ప్రజల హక్కులను సాధించిన ఘనత సిపిఐ అనుబంధ సంఘాలు, ఏఐటియుసి, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాల వల్లనే అనేక చట్టాలు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని జాతీయ స్థాయి వరకు కూడా పెంచబడతాం. ఈ 100 ఏళ్ళు ఏంటటువంటి మొదటి పార్టీ పాకిస్తాన్ సిద్ధాంత పునాదుల మీద ఈ పార్టీ అనేక పోరాటాల ఉద్యమాలు నిర్వహించిన పార్టీ, మిలిటెంట్ పోరాటాలకి రూపకల్పన చేసిన ఈ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ప్రజా సంఘాలను రూపకల్పన చేసి ప్రజా పౌరుల్ని ప్రజా సంఘాలు చేర్పించి ప్రజా సమస్యల మీద మరి అనేక హక్కులు సాధించిన కాలం ఏఐటీసీ పెద్ద సంఘం. అనేక హక్కులు కార్మికులు వచ్చినాయంటే ఆ సంఘం ద్వారా వచ్చినాయి. రైతు సంఘం, ఏకేఎస్ మీద వ్యవసాయ కార్మిక సంఘం, రైతు విభజన సమైక్య, విద్యార్థి సమైక్య, మహిళా సమైక్య, అలాగే ఇంకా రసం ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రతి సంఘాలు కూడా ఏర్పడ్డాయి.
మధ్యవర్గ పోరాటానికి వేసినప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం మధ్యాహ్నం నుంచి అది రెండేళ్ళు అడిగిపెట్టే సందర్భంగా ఇంత వర్స్ట్ అంటే ఇంత రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన ప్రభుత్వం గతంలో లేదు. ఇది పూర్తిగా రైతుల వ్యతిరేక, కార్మికుల వ్యతిరేక, అలాగే సామాజిక న్యాయానికి అంటే ఎస్సీబీసీ బడుగు ఈ వర్గాల ఆకాంక్షలకు విధంగా పౌరకుల కారణాలు పరిపాలన సాగిస్తుంది. ప్రశ్నించే గొంతుకలు కేసు మరి ఈ రకంగా రాజద్రోహ కేసు పెట్టి జైల్లో పెట్టుకుంటారు. మోడీ పాలనలో హిందుత్వ కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలతో పాలన కొనసాగుతుంది. దీనికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రజాస్వామ్య ప్రజాతంత్ర పార్టీలు, వ్యక్తులు, శక్తులు అందరూ కూడా కలిసి మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, పోరాటాలను తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితులు నేడు కొనసాగుతాయి. ముఖ్యంగా హిందుత్వ ఏజెండాతో మతాల మధ్య విభజన సృష్టించి అల్లకల్లోలపరచటానికి, దేశ ప్రజల ఐక్యతను భంగపరచటానికి, ఈ దేశంలో లౌకిక సాంప్రదాయాలను పూర్తిగా దెబ్బతీయటానికి, తద్వారా రాజకీయ అధికారాన్ని సొంతం చేసుకోవటమే కాదు భవిష్యత్తులో కూడా కొనసాగించుకోవటానికి భూమికను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ వారి ఆలోచన, వారి ఎత్తుగడను ఈ దేశంలో కొనసాగించటానికి వీల్లేదన్న పద్ధతులలో కార్మికులు, రైతులు, కష్టజీవులు అందరూ వామపక్ష పార్టీల నాయకత్వంలో, ఇతర ప్రజాస్వామిక పార్టీల నాయకత్వంలో ఐక్య ఉద్యమాలని ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు నాడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సిపిఐ, అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నిజాం నిరంకుశ పాలనను అంతమొందించినటువంటి బ్రిటిష్ ముష్కర్లను ఈ దేశం నుంచి పూర్తిగా పారిపోయే విధంగా చేసినటువంటి వామపక్షాలు, అట్లాగే ప్రజాస్వామిక పార్టీలు మోడీ నియంతృత్వ పాలనను కొనసాగనీయమని ఖచ్చితంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఐక్య ఉద్యమాల ద్వారా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆటలను కట్టించటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం. ఈ దేశంలో ఈ మధ్య కాలంలో వారు నిర్వహించినటువంటి 2023-24 సర్వే వెల్లడి చేసినటువంటి వివరాల ప్రకారం పేదరికం తగ్గిందట, నిరుద్యోగం తగ్గిందట, పోషకాహార పదార్థాలతో ప్రజలు వారు కన్జంప్షన్, వారు రోజువారీ ఆహారాన్ని తీసుకుంటున్నారు అని అబద్ధపు సర్వే వివరాలను వెల్లడి చేశారు. ఖచ్చితంగా దీనిపై శ్వేతపత్రం ప్రకటించడానికి కేంద్ర పాలకులు సిద్ధంగా ఉన్నారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే దాదాపు 10% నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయి నిరుద్యోగులు ప్రతి గంటన్నరకు ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి దుర్భరమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. నిజంగా పెరిగిన అధిక ధరలు, అట్లాగే ఆహార పదార్థాలపై కూడా జిఎస్టీని వేయటం ద్వారా ఆహార పదార్థాలను తీసుకోవాల్సిన మేరకు కష్టజీవులు తినలేకపోతా ఉన్నారు. దుర్భర దారిద్ర్యంలో కొనసాగుతా ఉన్నారు. ఆకలి, అర్ధాకలికి గురవుతా ఉన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డు అందించాలన్న సంకల్పంతో సర్కార్ ముందుకు సాగుతుందని ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కొందరు అపోహలను నమ్మి ఆగమవుతున్నారని పేర్కొన్నారు. బాన్స్వాడ మండలంలోని రెడ్డి సంఘం ఏర్పాటు చేసిన 3 మండలాల లబ్ధిదారుల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 3 మండలాల పరిధిలో మంజూరైన 1590 నూతన రేషన్ కార్డులను వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయ్ పంపిణీ చేశారు. రేషన్ కార్డు వల్ల అనేక సంక్షేమ పథకాలు ప్రజలు పొందవచ్చని అన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ధనవంతుల వద్ద రేషన్ కార్డు ఉంటే స్వచ్ఛందంగా అధికారులకు వాటిని అప్పగించాలని సూచించారు. రెవెన్యూ అధికారులు కౌంటర్లు పెట్టి రేషన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ దఫాలో కార్డు రాని వారు ఉంటే తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారాలను పరిశీలించి కొత్త కార్డులు మంజూరు చేయబడతాయని వెల్లడించారు.
చూడండి, ఏ ప్రభుత్వ సహకారమైనా ఇవాళ పెన్షన్లైనా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సహాయమైన, ఆనాడున్నటువంటి డబుల్ బెడ్ బిల్లు అయినా, ఇప్పుడు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు అయినా, పిల్లలకు స్కాలర్షిప్స్ పైసలు రావాలన్నా, దవాఖానలో వైద్యం జరగాలన్నా ఫ్రీగా, ఇవన్నిటికీ ఈ కార్డే ఆధారం. అందుకే ఈ కార్డు విషయంలో కొంత ఇదివరకు రాష్ట్రంలో 3 కోట్ల జనాభా 4 కోట్లు అయితే 3,18,00,000 మందికి ఈ కార్డు ద్వారా వివిధ సహకారాలు సౌకర్యం కలుగుతుంది. దాదాపు 1 కోటి కార్డు, 1 కోటి కార్డు ఎవరి దగ్గర ఉన్నా పేదల కాడి కూడును గుంజుకోకండి, స్వచ్ఛందంగా వాపసు చేయండి. ఎవరైనా ఉంటే కూడా పుణ్యం కట్టుకున్న వాళ్ళైతే సార్ నాకు పొరపాటున ప్రతి కార్డు, ఈ కార్డుతో నాకేం సంబంధం లేదు, వాపసు చేస్తున్నారు. అది పేదలకు. వరి పంటకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని నవీపేట్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు త్యాగసరీన్ డిమాండ్ చేశారు. నిజాంపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ దొంగిలించబడినందున వెంటనే ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయాలన్నారు. పంట పొలాలకు నీటిని విడుదల చేయడంతో పాటుగా గతంలో నిజాంపూర్ గ్రామం వద్ద చోరీకి గురైన ట్రాన్స్ఫార్మర్ ప్రదేశంలో కొత్తది ఏర్పాటు చేయాలని కోరుతూ నవీపేట మండల బీజేపీ అధ్యక్షులు త్యాగసరీన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ వెంకటరమణకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు సరీన్ మాట్లాడుతూ నవీపేట మండలంలో 70% గ్రామాల రైతులు D50 కాలువపై నవీపేట మండలంలో 70% గ్రామాల రైతులు D50 కాలువపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని, సకాలంలో వర్షాలు పడక నవీపేట మండలంలోని రైతులు వరి నాట్లు వేయక నాటిన వరి పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. అదేవిధంగా నిజాం సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన 250 kVAR ట్రాన్స్ఫార్మర్ ను గత కొన్ని నెలల క్రితం దొంగిలించడం జరిగిందన్నారు. కానీ ఇప్పటి వరకు రైతులను ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ ను బిగించకపోవడం వల్ల గోదావరిలో నీరు ఉన్నప్పటికీ నిజాంపూర్, లింగాపూర్, బినోల గ్రామాల రైతులు సుమారు 1600 ఎకరాలు సాగుకు నీరు లేక నాటిన పొలం ఎండిపోవడం జరుగుతుందని అన్నారు. గత సంవత్సరం కూడా ట్రాన్స్ఫార్మర్ దొంగతనానికి గురైతే రైతులు సుమారు సొంతంగా 4 లక్షల సమకూర్చి ట్రాన్స్ఫార్మర్ ను బిగించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. మళ్లీ యథావిధిగా దొంగతనం జరిగిందని, ఇప్పటికైనా ఎమ్మెల్యే అధికారులు వెంటనే స్పందించి కొత్త ట్రాన్స్ఫార్మర్ ను ఇప్పించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరారు. అదేవిధంగా D50 కెనాల్ ద్వారా వరి పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు త్యాగసరీన్తో పాటు కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు భోజన్న, మండల ప్రధాన కార్యదర్శులు రాజేందర్, భూషణ్, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షులు కోరే గంగాధర్, సీనియర్ నాయకులు ఆనంద్, శ్రీనివాస్ గౌడ్, గణేష్, ప్రవీణ్, మోర్చాల అధ్యక్షులు రాజశేఖర్, రాము, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నారు ముదిరిపోవడం, ఎన్నో ఇబ్బందులు గురి కావడం జరుగుతుంది. ఏదైతే సంబంధిత నిజాం సాగర్ కాలువ ద్వారా D50 కెనాల్ ద్వారా వచ్చే వాటర్ని కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. సుమారు నవీపేట మండలంలో 70% మంది రైతులు ఆ D50 కెనాల్ ద్వారా ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఏదో కొంచెం బోరు వాటర్ వస్తున్నాయని చెప్పి దాని ద్వారా కెనాల్ ద్వారా వాటర్ వస్తాయని పొలం నాటుకొని ఆ పొలాలు కూడా ఎండిపోవడం జరుగుతున్నది. వెంటనే సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ D50 కెనాల్ ద్వారా వాటర్ని విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే గత సంవత్సరం నుంచి నవీపేట మండలంలోని నిజాంపూర్ గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 250 గల ట్రాన్స్ఫారం దొంగతనానికి గురి కావడం జరిగింది. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కావడం జరిగింది. రైతాంగం 4 లక్షలు సమకూర్చి లాస్ట్ సంవత్సరం దాన్ని ఏర్పాటు చేసుకొని వారే రైతులు పంట పండించుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ దొంగతనానికి గురి కావడం జరిగింది. కాబట్టి తక్షణమే
లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు స్పందించి ఈ 250 ట్రాన్స్ఫార్మర్ని అందించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ నిజాంపూర్ గ్రామ శివారంలో సుమారు 1600 ఎకరాల రైతులు నష్టపోవడం జరుగుతుంది. అది బినోల గ్రామం కానీ లింగాపూర్ గ్రామం కానీ ఆ గ్రామానికి సంబంధించిన శివారులో రైతులు కానీ తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి తక్షణమే మేము అధికారులను కోరుకొని యుద్ధ ప్రాతిపదికన ఆ ట్రాన్స్ఫార్మర్ని ఇప్పించి రైతులను ఆదుకోవాల్సి ఉంటాం. ఇది రైతు ప్రభుత్వం, రైతులని ఆదుకుంటాం, రైతులకు భరోసా ఇస్తాం, రైతులకు అదిస్తాం ఇదిస్తాం కాదు, ఎండిపోతున్న పంటని ఆదుకోవాల్సిందిగా మీరు ముఖ్యంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేస్తే 1600 మంది రైతులు వాళ్ళ కష్టం వృధా అయిపోతుంది. కాబట్టి తక్షణమే ట్రాన్స్ఫార్మర్ అమలు చేసి ఈ D50 కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాల్సిందిగా మన ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని వారందరినీ కోరడం జరుగుతుంది. నవీపేట్ మండల శాఖ ఆదివారం ఒకటే విషయం చెప్తున్నాం. ఏదైతే ఈ వారం రోజుల లోపల ఈ ఏర్పాట్లు చేయని ఎడల రైతులను పెద్ద మొత్తంలో సమకూర్చి పెద్ద మొత్తంలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి తస్మా జాగ్రత్త, రైతులను ఆదుకోండి. రైతు ప్రభుత్వం అని చెప్తున్నాం, మీరు రైతులను ఆదుకుంటారని. వేల్పూర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు విద్యార్థి కళాశాల నుండి బయటకు ఎలా వచ్చాడు అనేది మిస్టరీగా మారింది. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. ఆర్మూర్ పట్టణ శివార్లో విద్యార్థి సంతోష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఆర్మూర్లో నిర్వహించే వేల్పూర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరాడు. ఇప్పుడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సంతోష్ ఉదయం 6:30 వరకు కళాశాల గ్రౌండ్లో ఉన్న విద్యార్థి కళాశాల బయటకు వెళ్లి చెట్టు కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు బయటకు ఎలా వెళ్లాడు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి స్వగ్రామం కామారెడ్డి జిల్లా నిజాంసార్ మండలం ఆరేపల్లి. వేల్పూర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల ఆర్మూర్ సాంఘిక సంక్షేమ కళాశాలలోనే విద్య కొనసాగుతుంది. విద్యార్థి మృతికి కారణాలు తెలియరాలేదు. అంటే ఏదేమైనా ఇన్సిడెంట్ అనేది అన్ఫార్చునేట్ అండి. చిన్న ఏజ్లో పిల్లవాడు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం, చనిపోవడం అనేది బాధాకరణం. కారణాలు ఏంటి అనేది మనం ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. సో ఏదున్నా ఇన్సిడెంట్ జరగడం అనేది అన్ని రకాలుగా ఎవరికి కూడా మనకి కొంచెం అందరం కూడా బాధపడాల్సిన విషయం. ఇక మా ఎంక్వైరీలో రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది తెలుసుకుంటాము. దానికి తగ్గట్టు మన పిల్లల్ని మోటివేట్ చేయడానికి ఇప్పటికీ మేము ఆల్రెడీ యాక్టివిటీస్ చేస్తున్నాం. మెంటల్ వెల్బీయింగ్ వారియర్స్గా 2 టీచర్లు ఉన్నారు. అట్లనే ప్రిన్సిపాల్ ప్లస్ 2 టీచర్లు పిల్లల కౌన్సిలింగ్ చేయడానికి ట్రైనింగ్ ఉన్నారు. అనానిమస్ రూమ్ ఒకటి మనం కండక్ట్ చేస్తున్నాము. తర్వాత ఎవ్రీడే వీక్ ఒకరోజు మెంటల్ వెల్బీయింగ్ మీద పిల్లలకి ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తే ఎట్లా దాన్ని ఛాలెంజెస్ని మనం అవుట్కమ్ కావాలి, దాన్ని ఫేస్ చేయడం బోల్డ్గా ఎట్లా ఫేస్ చేయాలి, ధైర్యంగా ఎట్లా ఉండాలి, ఇట్లా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా ఎట్లుండాలి అనే దాని మీద టీచర్స్ అందరికీ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. పిల్లలకు కూడా అంటే స్థానికంగా హాస్టల్ వార్డెన్ కానీ ప్రిన్సిపల్ కానీ స్థానికంగా ఉండట్లేదని ఒకటి ఆరోపణతో పాటు ప్రతిరోజు అంటే నైట్లో ఉండట్లేదని క్లాస్ టీచర్స్ పైన ఉన్నారని చెప్పేసి లేదండి. మాకు ప్రతిరోజు రాత్రి 8 మంది టీచర్లు నైట్ స్టడీలో ఉంటారు. ఒక నైట్ స్టే టీచర్ కూడా ఉంటారు. రాత్రి అక్కడే పడుకుంటారు పిల్లలతోటి. వాచ్మెన్స్ బిసైడ్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్లో ఒకళ్ళు నైట్ స్టేట్ టీచర్ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 7:30, 8:30, 9 స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు పీడీపీఈటీస్ పర్యవేక్షణలో మార్నింగ్ గ్రౌండ్ యాక్టివిటీస్ అని నడుస్తాయి. క్వార్టర్స్ ఉన్న దగ్గర తప్పనిసరిగా క్వార్టర్స్లో పిల్లలందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. క్వార్టర్స్ లేని పరిస్థితుల్లో స్కూల్కి ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ దగ్గరలో ఉన్న టౌన్లో, విలేజ్లో ఎక్కడైనా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుబాటులో ఉండడం అనేది అవసరం. అంటే ఉండాల్సిన అవసరం లేదంట, అంటే స్థానికంగా అయితే ఉండాల్సిన అవసరం లేదంటే స్థానికంగానే ఉన్నట్టే కదా. ఆర్మూర్లో ఉన్న వాళ్ళు స్థానికంగా ఉన్నట్టే కదా. 5 కిలోమీటర్లే కదండి. మనకి ప్రొవిజన్ ఉంటే తప్పనిసరిగా ఉంటారు. ప్రిన్సిపల్ గారు స్టాఫ్ కూడా క్వార్టర్స్ ఉంటే మనం తప్పనిసరిగా ఉంటాం. క్వార్టర్స్ లేని పరిస్థితుల్లో మనము తప్పనిసరి పరిస్థితుల్లో నియర్ బై ప్లేస్లో ఉండే అందుబాటులో ఉంటాం అనేది తప్పనిసరిగా మనం అందరం చేయాలి. రొటేషన్ డ్యూటీస్ ఉంటాయంటే ఒక్క ప్రిన్సిపాల్ ఒక్కళ్ళే మొత్తము బాధ్యత అంటే ఒక్కళ్ళ మీద 600 మంది స్కూల్ నడుస్తుంది అనేది కాదు. సో రొటేషన్ డ్యూటీస్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. 8 మంది టీచర్లు మార్నింగ్ రాత్రి 7:30 నుంచి 9:30 వరకు ఉంటారు. ఒక టీచరు నైట్ అంతా స్టే చేస్తారు, వాచ్మెన్లు ఉంటారు. సో ఈ ఇన్సిడెంట్ అనేది మనకి బాధాకరం. ఇది ఒక రకంగా మనము దీన్ని మనము ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయాల్సినటువంటి సిస్టమ్లో తప్పనిసరిగా మేము ఇంప్రూవ్మెంట్ చేస్తామండి. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వేల్పూర్ బాయ్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ సార్ని. నా పేరు సుదర్శన్ అండి. అబ్బాయి పేరు వచ్చేసేసి సంతోష్, గడ్డం సంతోష్. వాళ్ళ నాన్న పేరు నగేష్. సెకండ్ ఇయర్ బైపీసీ. మార్నింగ్ ప్రొద్దున పీడీలు లేపితే లేసారు. లేసేసి గ్రౌండ్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేశారు.
చేసిన తర్వాత 6:30 నుంచి వాళ్ళ పర్సనల్ టైం ఉంటుంది టిఫిన్కి బిఫోరు. ఆ టైం లోపల మేము వాడు పర్సనల్గా వాడు అంటే చేసుకోవాల్సినటువంటి పనులు చేసుకొని వస్తాడని చెప్పేసి అనుకునే లోపల అక్కడ మాకు కనిపించకుండా నాకు మళ్ళీ 7:30 ప్రాంతంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చేసి మామూలుగా ఇట్లా ఎవరో పిల్లలు ఇట్లా ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని బట్టేసి నేను వితిన్ 5 minutes లోపల అక్కడికి చేరుకొని చూసేసి అన్నీ చూసుకునేసరికి మా అబ్బాయి అని చెప్పేసి తెలిసిన తర్వాత మేము ఇక పోలీసులకి వీళ్ళకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చేసాం. మా ఎయిర్ ఆఫీషియల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ చేసాం. కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అయిన తర్వాత ఇక్కడ మామూలుగా వాడిగా అప్పటి నుంచి కనిపించలేదు. మేము వెళ్ళేసరికి అక్కడ హ్యాంగింగ్ చేసుకొని కనిపించడం జరిగింది. ఇది అక్కడ జరిగినట్టు. స్థానికంగా మీరు హాస్టల్లో ఉండాల్సిన వార్డెన్గా మీరు లేరని చెప్పేసి అంటే నేను ప్రిన్సిపాల్ని కదండి. ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు మాకు ఏంటంటే అక్కడ స్టాఫ్ క్వార్టర్స్ అనేది ప్రిన్సిపల్ క్వార్టర్ అనేది ఉండాలి. లేదు కాబట్టి మాకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది. వితిన్ ద 5 kilometers రేడియస్ లోపల మేము ఉండొచ్చు అని చెప్పేసి నేనేం పోయి ఇక్కడ అంటే మా స్కూల్ అక్కడ ఉన్నా కూడా నేను ఆర్మూర్లోనే ఉంటాను, లోకల్గానే ఉంటాను. నేను ఒక 5 నిమిషాల లోపల నాకు తెలియగానే అక్కడికి వెళ్ళాను. అంటే స్థానికంగా విద్యార్థుల సమస్యలు ఎదుర్కొంటే అంటే లేదు, మాకు అక్కడ వచ్చేసి నైట్ స్టే టీచర్ ఉంటాడు, వాచ్మెన్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మార్నింగ్ 5 గంటలకు వచ్చేసి పీఈటీ పీఈడీలు కూడా వాళ్ళ యాక్టివిటీస్ చేస్తారు. అంటే రూల్స్లో అంటే మీరు హాస్టల్లో ఉండాలని లేదా అంటే మీరు బయట ఉండొచ్చు అనేది ఉంటుంది. అంటే క్వార్టర్ ఉన్నప్పుడు అక్కడ మనం స్టే చేయమని చెప్తారు. కాకపోతే అక్కడ మాకు క్వార్టర్ లేదు కాబట్టి 5 kilometers లోపల ఉండాలి అని అన్నారు కాబట్టి నేను ఇక్కడనే లోకల్లో ఉండడం. ప్రతిరోజు ఉండలేరు అని చెప్పేసి మీరు అంటే ఓన్లీ టీచర్స్ పైన వదిలేస్తున్నారు అనేది ఒక ఆరోపణలు వస్తున్నాయి విద్యార్థుల నుండి. మాకు అట్లాంటివి ఏం లేవండి. మేము ఎవరి డ్యూటీ వాళ్ళము పర్ఫెక్ట్గానే మా వాళ్ళందరూ చేస్తుంటారు. మా స్టాఫ్ రైతాంగ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలని సిపిఎం రాష్ట్ర నాయకులు ప్రసాద్ డిమాండ్ చేశారు. ఎరువులు 5 లక్షల మెట్రిక్ టన్నులు అవసరముండగా కేవలం 1,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు కావలసిన ఎరువులను సరిపడా సరఫరా చేయకపోవడంతో యూరియా తదితర ఎరువుల కొరకు ఫర్టిలైజర్ షాపుల ముందు ఎదురు చూడాల్సి వస్తుందని ఆయన అన్నారు. బ్లాక్ మార్కెట్ లో మధ్యతరగతి రైతులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు కొరతను తీర్చడానికి వెంటనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేయకపోవడంతో అధికారుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం రైతులందరికీ రుణాలను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను, ప్రజలను మభ్యపెట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జాన్, పి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు కొండ గంగాధర్, నన్నేసాబ్, జంగం గంగాధర్, సుజాత, వేషాల గంగాధర్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతాంగం మీద శీతకన్నేసింది. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియాని పూర్తిగా నిలుపుదల చేసింది. ఈ రాష్ట్రానికి ఈ సీజన్లో 5 లక్షల టన్నుల పైన యూరియా అవసరం ఉంది. కానీ 2.5 లక్షల టన్నులు మించి సరఫరా చేయనటువంటి పద్ధతి ఉంది. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం యూరియాని రాష్ట్రానికి ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఎరువుల కోసం ప్రైవేటు దుకాణాల దగ్గర పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బ్లాక్లో ఉన్నటువంటి యూరియా పెద్ద ఎత్తున ధరలు పలుకుతున్నాయి. ఆ ధరలు పెట్టి కొనలేనటువంటి స్థితికి రైతాంగం నెట్టబడ్డారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోదావరి గనిలో ఉన్నటువంటి యూరియా ఫ్యాక్టరీని డెవలప్ చేయడం కానీ, దాని నుంచి వచ్చేటటువంటి యూరియాని ఈ రాష్ట్ర అభివృద్ధికి వాడటంలో కానీ కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. తక్షణమే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియాని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చేటట్లుగా ఈ జిల్లా నుంచి ఈ రాష్ట్రం నుంచి మంత్రులుగా ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు, ఈ జిల్లా నుంచి ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ తక్షణం జోక్యం చేసుకొని నిజామాబాద్ రైతాంగాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం యూరియా కోసం ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావట్లేదు. అట్లాగే ఈ రాష్ట్రంలో రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ కానటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ కాకుండా ఆగిపోయింది. పెట్టుబడులు లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి రైతులు పోతున్నటువంటి పద్ధతి ఉంది. తక్షణమే రైతాంగానికి రుణమాఫీ చేయడం కోసం, రైతు భరోసాని వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
అట్లాగే ధరణి బాగలేదు కాబట్టి మేము భూభారతిని తీసుకొస్తున్నాం అనేటటువంటి ప్రకటన చేశారు. ఈరోజు భూభారతి చాలా బాగుందని కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు కూడబలుకొని మాట్లాడాలని ఆలోచన చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ధరణి వల్ల ఎంతైతే ఇబ్బందులు పడ్డారో భూభారతి వల్ల కూడా అట్లే ఇబ్బందులు పడుతున్నామని రైతులు అంటున్నారు. ఈరోజు వారసత్వ భూముల్ని రికార్డుల్లో రాసుకోవాలన్నా 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఫీజు కడితే తప్ప రిజిస్ట్రేషన్ కానటువంటి పద్ధతి ఉంది. సాదా బైనామాలు 9 లక్షల పైన రైతాంగం దరఖాస్తులు పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సాదా బైనామాలకు కూడా డబ్బులు వసూలు చేయాలనేటటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అట్లాగే పేరు తప్పుపడ్డా కానీ 1000 రూపాయల నుంచి 2000 నుంచి 5000 వరకు వసూలు చేసేటటువంటి పద్ధతి ఉంది. తక్షణమే రిజిస్ట్రేషన్కి అన్ని రకాల ఫీజుల్ని రద్దు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలనేది మేము అడుగుతున్నాం. అట్లాగే పట్టాదారు పాస్ పుస్తకంలో అనుభవదారుని కాలం మేము రీఓపెన్ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఆచరణలో అనుభవదారుని కాలం గురించి కానీ కౌలు రైతుల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కొత్తగా ఇచ్చేటటువంటి పాస్ జూలై 23న నిర్వహించే విద్యాసంస్థల బంద్ పోస్టర్ను విద్యార్థి సంఘాల జాక్ విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐపీఎస్యు వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. జూలై 23న జరిగే విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పోస్టర్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలను చేయకపోవడం బాధాకరమన్నారు. 8,000 కోట్ల పైచిలకు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు 150 కోట్లు విడుదల చేయాలని, ఈ బకాయిలను విడుదల చేయకపోవడంతో ఈ స్కీమ్ ద్వారా చేరిన విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతుందని పేర్కొన్నారు. విద్యారంగ సమస్యల సాధనకై వెంటనే బకాయిలను డబ్బులను విడుదల చేయాలన్నారు. ఈ చర్యలను నిరసిస్తూ జూలై 23న జరిగే విద్యాసంస్థల బంద్ తో విద్యార్థులను కదిలించి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, ఏఐపీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు బోడానిల్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, ఏఐపీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాకూర్, పీడీఎస్యు సాయి, మనోజ్, చరణ్, గౌతమ్, పీడీఎస్యు జిల్లా నాయకులు నజీర్, వినోద్, సృజన్, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు ఆజాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నెల జూలై 23న అన్ని విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐపిఎస్యు, ఏఎస్పి, ఏఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈ బంద్ను నిర్వహించడం జరుగుతుంది. మేము ప్రధానంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయొద్దని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇవాళ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవాళ విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వెంటనే 8,150 కోట్లు ఏదైతుందో ఆ బకాయిలను విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా ఏదైతే ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి, ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ హాస్టళ్లలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ సమస్యలను భవిష్యత్తులో పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దళితులపై దౌర్జన్యాలు చేయడం తగదని అభ్యుదయ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సుదర్శన్ అన్నారు. దళితులతో రాజకీయాలా అని ప్రశ్నించారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో అభ్యుదయ మాల సంక్షేమ సంఘం సభ్యులు ఆర్డీఓ రాజాగౌడ్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 2010వ సంవత్సరంలో సంఘ భవన నిర్మాణం కొరకై స్థలాన్ని మామిడిపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ స్థలంలో బేస్మెంట్ పిల్లర్లు వేసి స్లాబ్ లెవెల్ పిల్లర్లు వేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఎస్డీఎఫ్ నిధుల ద్వారా స్లాబ్ వేయడానికి సిద్ధమవుతుండగా ఆర్మూర్ మున్సిపాలిటీ కమిషనర్ కూల్చడానికి జేసీబీతో వచ్చారని అన్నారు. ఇలా దళితులపై దౌర్జన్యాలు ఎన్ని రోజులు కొనసాగుతాయని వారు ప్రశ్నించారు. అగ్రవర్ణాలతో కుమ్మక్కై దళితులకు ద్రోహం చేస్తామంటే ఊరుకోమన్నారు. దళితులతో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భవనం నిర్మించుకోవడానికి బేషరతుగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ మాల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్, కార్యదర్శులు అనంతరావు, సిరిల్ రావు, రవి, ప్రధాన కార్యదర్శి నర్సయ్య, ఈసీ సభ్యులు పింజ పెద్ద భోజన్న, సభ్యులు నరసింహరావు, మాల మహనాడు రాష్ట్ర నాయకులు అంగరి ప్రదీప్, మూగ ప్రభాకర్, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు, సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, ఐఎఫ్టియు దాసు, సిఐటియు మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు, ప్రతినిధులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నప్పుడు జ్యోతిమాతిరెడ్డి సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా అక్కడ అంబేద్కర్ సంఘం, మాల సంఘం పేరు మీద అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వ నిధులు కూడా సరైన టైంలో రానందువల్ల కొద్దిగా పనిచేస్తున్నటువంటి క్రమం జరుగుతూ ఉంది. కానీ అదే గల్లీలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు ఈ భూమి మీద కన్నేసి వీళ్ళని అదిరించి బెదిరించి లేకుంటే వివిధ పొలిటికల్ పార్టీ యొక్క సపోర్ట్ తీసుకొని మొత్తానికి అక్కడికి పంపించేటువంటి కుట్ర అక్కడ ఉన్నటువంటి దళితుల ముసుగులో ఉన్న వాళ్ళు కొంతమంది చేస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు. అది సరైనది కాదు. ఎందుకంటే అంబేద్కర్ భవనం అంటే అందరం కూడా ఆదరించాల్సిందే, అందరం కూడా గౌరవించాల్సిందే. కాబట్టి ఒక్కరి కుటుంబం కోసమో లేకుంటే 2-3 వ్యక్తుల స్వార్థం కోసం మొత్తం ఈ యొక్క మాల సంఘము, అంబేద్కర్ సంఘం యొక్క దాంతో చెలకాట మడితే మాత్రం నిప్పుతో పెట్టుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే మున్సిపల్ కమిషనర్ రాజు గారు చాలా పెద్ద దొంగల్ని వదిలేసి అసలు ఈ అంబేద్కర్ సంఘము దళితుల మీద ఇంత స్పీడ్గా రావడం చాలా విచారకరం. ఎందుకంటే ఒకవేళ ఎవరు కంప్లైంట్ చేసినా మరి ఆ సంఘానికి సంబంధించిన పెద్ద మనుషులకు నోటీస్కి రావాలా. నోటీస్ లేకుండా ఏకపక్షంగా రావడం కూడా ఏ చట్టం చెప్తుందో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఎమ్మెల్యే చెప్పని, ఎంపీ చెప్పని, ఇంకెవరైనా చెప్పని వాస్తవానికి ఒకసారి అక్కడికి వచ్చి పరిశీలన చేయండి. అంతేకాకుండా ఆ కూలగొట్టే కుట్ర మాత్రం ఆవాలి. అట్లాగే ఇప్పుడే వీళ్ళకు మన సెంట్రిక్ వాళ్ళకు కూడా ఫోన్లో బెదిరించడం చాలా దుర్మార్గం. అసలు కోట్ల విలువైనటువంటి భూములన్నీ వదిలేసేసి దళితులకు ఇచ్చినటువంటి అట్టంటి పెరికిట్లో మామిడిపల్లిలో ఇవాళ అగ్రకులాలకు, కాపు లేకుంటే పద్మశాలి అనేక రకాల సంఘాలకు కమ్యూనిటీల స్థలం కేటాయిస్తే అక్కడ కట్టుకున్నారు. వాటన్నిటి కూడా కూల్చేస్తారా? అది ధర్మం కాదు, న్యాయం కాదు. కాబట్టి ఎవరైనా ఎన్ని కుట్రలు చేసినా ఆ యొక్క పనిని ఆపడానికి మేము అడ్డుకుంటాం. లేదు అంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, తగిన గుణపాఠం చెప్తాం. ఇప్పటికైనా ఈ స్వార్థపరులు వెనక్కి తగ్గాలి, లేకపోతే తగిన గుణపాఠం చెప్పే విధంగా వ్యవహరిస్తామని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాధికారులను కోరేది ఎక్కడి మీరు ప్రజల పట్టణ పరిధిలో ఉన్నటువంటి యోగేశ్వర్ కాలనీలో అక్కడ అంబేద్కర్ సంఘం ఏర్పాటు చేసుకోవడానికి 2010 సంవత్సరంలో అప్పుడే నిర్మాణం బునియాది పూర్తి చేసుకొని పిల్లర్లు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అంటే ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ఈరోజు డబ్బులు జమ చేసి ఈరోజు ప్రభుత్వం కూడా మంజూరు చేసినటువంటి డబ్బులతోటి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కాలనీలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థ రాజకీయం కోసం ఈరోజు దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ భవనాన్ని ప్రభుత్వ అవసరాల కోసం, అక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజల అవసరాల కోసం వినియోగించుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అయినా అటువంటి విషయాన్ని వినకుండా ఈరోజు మరి అధికారులు అట్లాగే రాజకీయ ఒత్తిడితోటి ఈరోజు మున్సిపల్ కమిషనర్ హఠాహుటిగా ఈరోజు అక్కడికి వెళ్ళి ఆ జరుగుతున్నటువంటి పనిని ఆపేయటం ఇది సరైంది కాదు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఎంగా ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది అనేది మేము అనేక సార్లు కూడా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినాం. అంటే ఒక్కరు ఎవరో దరఖాస్తు కంప్లీట్ చేయగానే మీరు హుటాహుటిన ఈరోజు చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పటి వరకు మరి మేము దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఎందుకు అటువంటి చర్యలు చేపట్టట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచించాలి. ఒకసారి కూలగొట్టేటప్పుడు కట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులకు ఒక నోటీస్ ఇవ్వాలి, లేదా వాళ్ళని పిలిచి విషయం చెప్పాలి. అటువంటిది ఏం చెప్పకుండా ఈరోజు ఏకంగా కూలగొట్టడానికి పంపడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తక్షణమే కమిషనరు, ఆర్డీఓ జోక్యం చేసుకొని అక్కడ ఆ భవనాన్ని నిర్మాణానికి తోడ్పడాలి. లేకపోతే రేపు జరిగేటటువంటి పరిణామాలకి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి అభ్యుదయ మాల సంఘం కన్స్ట్రక్షన్ నడుస్తుండగా కన్స్ట్రక్షన్ కూడా నడవటం లేదు. ఖాళీ సెంటరింగ్ వేసి ఇడిచిపెట్టినాము. అది 10% ల్యాండ్ మాకు 2010లో ఇవ్వడం జరిగింది, గ్రామ పంచాయతీ నుంచి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము దశల వారీగా కట్టుకుంటూ వస్తున్నాము. అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కాదు. మేము 2015లో కొద్దిగా వర్క్ చేసినాము, 2020లో బేస్మెంట్ వేసినాము, 2023లో పిల్లర్లు స్లాబ్ వరకు పిల్లర్లు లేపినాము. ఇప్పుడు ఖాళీ సెంటరింగ్ చేసినాము. సెంటరింగ్ చేసే దశలో కమిషనర్ గారు అతని సిబ్బందిని పిలిపించి
ఈరోజు అవి వాటిని కూలగొట్టే ప్రయత్నం చేశారు. సగం కూలబెట్టిన జేసీబీ తెప్పించి కూలగొట్టారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈరోజు మేము గవర్నమెంట్ ఫండ్ ద్వారా ఆల్రెడీ దానికి 10 lakhs శాంక్షన్ అయ్యి అగ్రిమెంట్ కూడా అయింది. అగ్రిమెంట్ అయిన దాన్ని మేము మా దగ్గర గ్రామ పంచాయతీ నుంచి తీర్మాన పత్రం ఉన్నది. అట్లాగే అగ్రిమెంట్ కూడా మాకు 10 lakhs అగ్రిమెంట్ ఉన్నది. ఇవన్నీ ఉండగా కూడా మేమేదో దౌర్జన్యం చేసినట్లు, తెల్లందాకా ఎవరినో బెదిరించినట్లు, కాలనీ వాళ్ళు కొందరు కుట్రవన్నీ జేసీ గారికి రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈరోజు కమిషనర్ గారు వారి సొంత ఇంట్రెస్ట్ ఏందో కానీ మా మీదనే ఎక్కువెట్టి ఈరోజు వారిని ధ్వంసం చేయడానికి ఒకసారి కాకుంటే రెండో జేసీబీ మాట్లాడి పంపించడం ఇది చాలా హేయమైన చర్య. దీన్ని ఖండిస్తున్నాము. ఈరోజు ఇప్పుడు ఇక్కడికి ఎంఆర్పిఎస్ నుంచి మాలమాడ నుంచి మా సంఘం వాళ్ళము అందరం వచ్చి ఆర్డీఓ దగ్గర ఒక సిపిఐఎంఎల్ వాళ్ళు పివైఎల్ వాళ్ళు అందరు వచ్చి ఇక్కడ ఆర్డీఓ దగ్గర మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా కమిషనర్ గారు ఈరోజు 10% ల్యాండ్ కట్టడం అనేది ఓన్లీ మాల సంఘమే చేస్తలేదు. పెద్ద దొరలు ఉన్నారు, ఇందులో పెద్ద భూస్వాములు కూడా సంఘాలు కట్టుకున్నారు. అందులో రెడ్ల సంఘాలు ఉన్నాయి, బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి, క్షత్రియుల సంఘాలు ఉన్నాయి. మరి వీళ్ళందరూ రేపు రోజున కూలగొట్టగలుగుతారా మీరు? మేము చూపిస్తాం మేము కావాలంటే. మరి మేము ఒక చిన్న ప్లాటు 250 గజాలు 230 గజాలు మేము కట్టుకుంటే మీకు అంత అక్కస ఎందుకు? ఆ కాలనీ వాళ్ళు కూడా ఏ కాలనీలో పార్కులు ఉన్నాయి, ఏ కాలనీలో జిమ్లు ఉన్నాయి, ఏ కాలనీలో గ్రంథాలయాలు అవి ఇవి ఉన్నాయి. ఇవి అన్నింటినీ మేము కడితేనే మాలమాది వాళ్ళు కడితేనే మీకు ఇవన్నీ కాస్తున్నాయా? నేను కాలనీ వాళ్ళకు కూడా ఒక మనవి చేస్తున్నా. అయ్యా ఎన్నడన్నా మీరు ఆ కాలనీలా ఆ ప్లాట్లా మీరు ఎన్నడన్నా యాక్టివిటీ చేశారా? ఎన్నడన్నా గణపతి కానీ ఏమన్నా పెట్టారా? ఎన్నడన్నా మీరు ఆటలు ఆడారా? ఏమీ లేకుండా ఈరోజు మేము గణపతి పెట్టుకుంటాము, మేము ఆటలు ఆడతామని చెప్పేసి సడన్గా ఒకరోజు ఇప్పటికిప్పుడు మీకు గణపతి మీద ఎట్లా ప్రేమ ఉట్టుకొచ్చింది, ఆటల మీద ప్రేమ ఎట్లా ఉట్టుకొచ్చింది? ఇన్ని రోజులు మేము గట్టకన్నా ముందు ఏనాడు కూడా మీరు ఎట్లాంటి యాక్టివిటీస్ చేయలేరు కదా. మేము కూడా మీ అందరికీ చెప్పి ఉన్నాం, కాలనీవాసులకు అందరికీ మేము మంచి సంఘ భవనం కట్టించి మేము ఫంక్షన్ హాల్గా చేసి మీకు అందరికీ అన్కండిషనల్గా ఎలాంటి ఖర్చు లేకుండా ఫీజు తీసుకోకుండా మేము ఫంక్షన్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తామని కూడా మేము చెప్పంగా కూడా మీరందరూ ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మళ్ళీ జేసీ దగ్గరకు పోయి మేము అందరినీ బెదిరించినట్లుగా అన్యాయంగా మా మీద లేనిపోని అపోహలు కల్పించి కలెక్టర్ గారికి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఫోన్ చేపించి రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎర్గట్ల పోలీస్ స్టేషన్లో పీసీసీ అధికార ప్రతినిధి బాసవేణి గోపాల్ యాదవ్, పార్టీ మండల అధ్యక్షులు సోమదేవరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు శివన్నుల శివకుమార్ తో పాటు మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి కంప్లైంట్ ఇచ్చారు. 18 తేదీన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏకవచనంతో మాట్లాడిన తీరును బట్టి చూస్తే కేటీఆర్ మెంటలెక్కి మాట్లాడుతున్నాడని పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ విమర్శించారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఏకవచనంతో మాట్లాడటం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెండ్ల రాజారెడ్డి, గడ్డం జీవన్, బద్దం లింగారెడ్డి, ముస్కు మోహన్, పన్నల నర్సారెడ్డి, కురాకుల బొర్రన్న, బద్దం ఇంద్ర, దండెబోయిన సాయన్న, పాకాల ప్రసాద్ గౌడ్, ఇబ్రహీంపట్నం చిన్నభూమన్న, దండెబోయిన సాయి కుమార్, మునిమాణిక్యం అజయ్, ఇబ్రహీంపట్నం పెద్ద ముత్తెన్న, రాజారాం, సహదేవ్, ఎస్కే సలీం, కూరాకుల సాయన్న, సున్నపు శ్రీనివాస్, జంగాల పెద్దోళ్ల శ్రీనివాస్, మాదస్తు చిన్నయ్య, బద్దం ముత్యం, రెండ్ల చిన్నుల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తరుణంలో ఈరోజు బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో కేటీఆర్పై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఐ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని, అంటే ప్రజల చేత ఎన్నుకోబట్టినటువంటి ముఖ్యమంత్రి, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి, నువ్వు కూడా శాసనసభ్యుడిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి శాసనసభ్యుడే ఉండి ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారిని అవలేగాడంటూ, నికృష్టుడంటూ, పెంట పురుగంటూ, ఏం బీకినావంటూ ఏదైతే వ్యాఖ్యలు చేసినావో కేటీఆర్
నువ్వు చదువుకున్నటువంటి చదువు గాడి చదువుకున్నావా? ఏం చదువుకున్నావు నువ్వు? చదువుకున్న చదువుకు సంస్కారం ఉందా లేదా మీకు? ఇదా ఇప్పటి నీలాంటి నాయకులు ఈ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏమి ఇవ్వాలనుకుంటున్న మెసేజ్, దిశానిర్దేశము ఏమి ఇవ్వాలనుకుంటున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజాపాలన అన్నటువంటి సంక్షేమ పథకాలు పెడితే భరించలేక మెంటలెక్కి పిచ్చెక్కి ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో నువ్వు మాట్లాడుతున్నావనంటే నీ ఆలోచన విధానం ఏ స్థాయికి పోయిందో తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్ ఈ రోజు మిమ్మల్ని 10 ఏళ్ల కాలంలో దోసుకున్నటువంటి దోపిడిని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ చెల్లెల్ని, మీ అందరు చేసినటువంటి దోపిడిని ఈరోజు అరికట్టడానికి, బొందబెట్టడానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కఠినటువంటి చర్యలు, పారదర్శకమైన చర్యలు తీసుకుంటుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రధానంగా రైతాంగ సమస్యలు తీసుకున్నా, పేద ప్రజలకు సన్నబియ్యం తీసుకున్నా, పేద ప్రజలు కట్టుకోవడానికి ఇంద్రమిల్లు తీసుకోవాలనుకున్నా, పేద విద్యార్థులకు ఉన్నత చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 20% కాస్మెటిక్ ఛార్జీలు ఉంటే ఈరోజు మేము 40% మేము కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. అదే మాదిరిగా ఏనాడు మీ ముఖానికి కూడా 10 ఏళ్ల కాలంలో పేదవాడికి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు 5 కోట్ల ఈరోజు 30 లక్షల మందికి మేము రేషన్ కార్డులు ఇస్తున్నాము. అంటే మాది పేద ప్రజల ప్రతి కోసం ఏం చేస్తా ఉంటే భరించలేక మెంటలెక్కి ఏం చెప్పాలో అర్థం కాక, ఏం మాట్లాడాలో అర్థం కాక గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు చేస్తున్నటువంటి మాటలను నువ్వు వ్యక్తిగతంగా పైశాచికానం పొందుతున్నావు కావచ్చు, కానీ నువ్వు చెప్పినటువంటి మాటలు, చేస్తున్నటువంటి చర్యలు తెలంగాణ ప్రజలు క్షమించరు. మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఒక పక్క మీ చెల్లెలు, ఒక పక్క నువ్వు, మీ కుటుంబ మధ్య ఉన్నటువంటి విభేదాలు, ఏం కలుపుకున్నావు, ఏం చేసుకున్నది, మీ కుటుంబ సమస్యల విషయాలను కూడా ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి అది భరించలేక, మీ చెల్లెల మీద మీ కోపం చూపించుకోలేక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏకవచనంతో మాట్లాడుతున్నామనంటే కేటీఆర్ గారు మీరు చదువుకున్నటువంటి చదువు ఒక దరిద్రపు కొట్టు చదువు, పనికి మాలిన చదువు. ఆ చదువుకున్నటువంటి చదువుకు సంస్కారం లేదు. ఇలాంటి వ్యక్తులు ఈ ప్రజాస్వామ్యంలో ఉంటే అది భావభావితాలకు, యువ నాయకత్వం కావాలనుకున్నటువంటి వారికి, రాజకీయాల్లోకి రావాలనుకున్న వ్యక్తులకు కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది. కేటీఆర్ ఇలాంటి మాటలు మానుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తగినటువంటి గుణపాఠం చెప్తాం టీఆర్ఎస్ పార్టీలకు కానీ. సిరికొండ మండల పీఎంపీ వైద్యుల సంఘం ఎన్నికలు శనివారం జరిగాయి. అధ్యక్షుడిగా ఆర్ శ్రీనివాస్ 31 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సిరికొండ మండల పీఎంపీ ఆర్ఎంపీ వైద్యుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మండల కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షులు పుల్గా మోహన్ అతిథిగా హాజరయ్యారు. మండల పీఎంపీ వైద్యుల సంఘం అధ్యక్షుడిగా పి శ్రీనివాస్, ఆర్ శ్రీనివాసులు పోటీ పడగా ఎలక్షన్ ఆఫీసర్ గా నాగరాజు వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ఆర్ శ్రీనివాస్ 31 ఓట్లతో గెలుపొందారు. మండల పీఎంపీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పీఎంపీలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. రాష్ట్ర జిల్లా కమిటీకి అందుబాటులో ఉండి వారి అడుగుజాడలో నడుచుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పులగాం మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీరాజ్యం, కోశాధికారి ముత్తన్న, నాగరాజ్, పీఎంపీ సభ్యులు పాల్గొన్నారు. దీనికి 2 నామినేషన్లు ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. ఒకటి పి శ్రీనివాస్, ఒకటి ఆర్ శ్రీనివాస్. ఇందులో భాగంగా సుమారు 40 మంది పైగా పీఎంపీ సభ్యులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంట్లో 10 ఓట్లు పి శ్రీనివాస్ రావడం జరిగింది. 31 ఓట్లు ఆర్ శ్రీనివాస్ గారు వచ్చినాయి. ఆర్ శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా నేను పాల్గొన్నట్లుగా మరియు సిరికొండ మండల జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీరాజన్ గారు, పార్టీ కోశాధికారి ముత్తన్న గారు, ఎలక్షన్ నాగరాజు పాల్గొన్నారు. కాబట్టి దీన్ని 3 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సిరికొండ మండల్ ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్కు ఇన్ఛార్జిగా పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైన పుల్గా మోహన్ గారు, జిల్లా ఉపాధ్యక్షుడైన లక్ష్మీరాజన్ గారు, మండల కోశాధికారి ముత్తన్న గారు మరియు నాగరాజు గారు వీళ్ళు పాల్గొని ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్లో నాకు 31 ఓట్లు వేసి ఘన విజయం సాధించాను. అందరికీ కృతజ్ఞతలు. నేను ఎల్లవేళలా పీఎంపీ సోదరులకు ఎల్లవేళలా పనిచేస్తాను. ఆ దేశం కష్టపడి చాలా సేవలు చేయాలనుకుంటున్నాను. ప్రభుత్వానికి ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామని మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామర్తి గోపి అన్నారు. అబద్దాలు మాట్లాడితే నిలదీస్తామన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు
రామర్తి గోపి రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామర్తి గోపి మాట్లాడుతూ గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ విచ్చలవిడిగా అవినీతి చేస్తే దానిని గమనించిన ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు అధికారం అప్పగించారన్నారు. అయినా టీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నామనుకుని అహంకారపు పనులు చేస్తున్నారని గోపి అన్నారు. గతంలో టీఆర్ఎస్ ఎన్నో హామీలను ఇచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెప్పి కాలం వెలుబుచ్చారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ప్రజాపాలన కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ ఓర్వలేక రాష్ట్రంలో హరీష్ రావు, కేటీఆర్, జిల్లాలో ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని, అందులో భాగంగానే ఇటీవల వేల్పూర్ గ్రామంలో గల్ఫ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులను ఆదుకోవడం లేదని మాట్లాడడం జరిగిందన్నారు. కానీ వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ దేశాలలో ఇబ్బందులు పడుతున్న గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ సేల్ ను ఏర్పాటు చేసి గల్ఫ్ బాధితులకు సహాయం అందిస్తుందని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కించపరచాలనే ఆలోచనతో ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు సహాయం అందించడం లేదని మాట్లాడడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ విభజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్ యాదవ్, నగర మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, డీసీసీ డెలిగేట్ ప్రమోద్, శోభన్, జిల్లెల రమేష్, అవిన్, బోటి వినోద్ కుమార్, నరేంద్ర సింగ్, సుంకెట విశాల్ మరియు తదితరులు పాల్గొన్నారు. గత 2-3 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే బాల్కొండ కేంద్రంగా ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే రచ్చ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో దానికి సంబంధించి మరి కంటిన్యూస్ గా మొన్న కావచ్చు, నిన్న కావచ్చు, మరి టీఆర్ఎస్ నాయకులు పలు సందర్భాల్లో మాట్లాడిన విషయాల గురించి క్లారిఫికేషన్స్ కోసం ఈరోజు మేమందరం కూడా ఇక్కడ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల కేసీఆర్ హయాంలో ఏదైతే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని నెలకొల్పిన సందర్భం మన మీ అందరికీ తెలుసు. వారితో పాటు మరి కేంద్రంలో అక్కడ, రాష్ట్రంలో ఇక్కడ మరి రకరకాల ప్రజల్ని ఇబ్బంది పెట్టిన గత ప్రభుత్వాలు మరి చెప్పుతూ కొట్టినట్టుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చే ముందు మరి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ప్రకారం మేము వాగ్దానాలు చేసినందుకు మరి ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మాటను నమ్మి మాకు అధికారం ఇచ్చింది. మరి ఈ అధికారం 5 సంవత్సరాలు మాకు అధికారం చేపట్టారు ప్రజలు. ఈ 5 సంవత్సరాల్లో మరి రకరకాలుగా స్టేజ్ వైజ్ ఒకటి తర్వాత ఒకటి కార్యక్రమాలు చేసుకుంటూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ మరి ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడతా వస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు గతి లేక కడుపు మంటతో వారు చేసిన అరాచకాలు మరి ఈ రోజు బహిర్గతమవుతా ఉంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసిన కార్యక్రమాలు ప్రజా ఆదరణ పొందుతా ఉంటే తట్టుకోలేక కడుపు మంటతో మరి అవాస్తవాలని ప్రజల ముందు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రకరకాలుగా లాస్ట్ 10 సంవత్సరాల్లో ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల వాగ్దానాలు చేసిండు. ఆయన వాగ్దానాలు చెప్పుకుంటా పోతే ఒక రోజు కూడా సరిపోదు. అన్ని వాగ్దానాలు చేసి మరి కొంచెం కూడా ఒక చిన్ని వాగ్దానం చేయకుండా మరి కమిషన్లే పరమావధిగా కమిషన్ల కోసమే ప్రభుత్వాన్ని నడిపి లక్షల కోట్ల ప్రజాధనాన్ని మరి వాళ్ళు కూడబెట్టుకున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ రోజు మరి వారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని వాళ్ళు అప్రిషియేట్ చేయకుండా పర్వాలేదు, వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటా ఉన్నాం. అది కాకుండా మరి ఈరోజు ఆధారం లేకుండా చిల్లర మల్లర మరి ఆరోపణలతోని ప్రభుత్వాన్ని ప్రజల్ని తప్పుదోవ పెట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఏం చేసిరండి మా జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు గల్ఫ్ బాధితులకు సంబంధించి మరి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మరి గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తలేదు, వాళ్ళు చాలా వాగ్దానాలు చేసి ఏ సహాయం చేస్తలేదు అని చెప్పినారు. ఎవరు చెప్పారు ఎన్ఆర్ఐ పాలసీ? దళిత వర్గాలు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించడం సంతోషదాయకమైన విషయమని దళిత ఐక్య సంఘటన జిల్లా అధ్యక్షులు సావిల్ గంగాధర్ అన్నారు. విద్య కోసం ఆర్థిక సహాయాన్ని అందించే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భీమ్గల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత ఐక్య సంఘటన జిల్లా అధ్యక్షులు సావిల్ గంగాధర్ మాట్లాడుతూ విదేశీ విద్యకు ఆర్థిక సహాయం పొందుటకు 210 మంది అభ్యర్థుల సంఖ్యను 500కు పెంచినందుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
యూరప్ దేశాలు జీవన ఖర్చులు పెరిగినందున 22 లక్షల ఆర్థిక సహాయ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న దాన్ని పెంచే దిశగా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం చేసినట్టుగా ఒంటెద్దు పోకడలతో చట్ట వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేకల శ్రీనివాస్, బట్టు అనిల్, నర్సన్న, కూని ప్రసాద్, దైడి సురేష్, బట్టు సునీల్ తదితరులు పాల్గొన్నారు. చెప్పాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ భీమ్గల్ సెంటర్లో ఇది బాల్కొండ నియోజకవర్గంలో ఉంది. ఈ బాల్కొండ నియోజకవర్గంలో అప్పుడున్న ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మంత్రిని అనే ఒక పేరున్న ఎమ్మెల్యే. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక అధికారి ఒక సర్కులర్ ద్వారా పార్లమెంటు నిర్దేశించి పార్లమెంటు స్థాపించిన ఒక చట్టాన్ని తుంగలో దొక్కుతుంటే నోరు మూసుకొని మంత్రివర్గం ఎట్లా కూర్చున్నది, అప్పుడున్న ముఖ్యమంత్రి ఎట్లా కూర్చున్నాడు అనేది నా ప్రశ్న. కాగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే భీమ్గల్ నియోజకవర్గం ఏరియాలో ఎస్సీ అట్రాసిటీ కేసులని ఎక్కడ కూడా పోలీసులు పోతే ఎఫ్ఐఆర్లు చేయలేరు. ఎఫ్ఐఆర్లు చేయించుకోవడానికి కూడా దళిత వర్గము డిఐఎస్ల పేరు మీదనో, అంబేద్కర్ యువజన సంఘాల పేరు మీదనో, ఏదో ఒక దళిత సంఘం పేరు మీద ఒక ఉద్యమాన్ని నడపాల్సిన పరిస్థితికి దీన్ని దిగజార్చిన మాట వాస్తవం. అలాగే ఇప్పటి వరకు సిగ్గుపడాలే ప్రతిష్టాత్మకమైన మంత్రి అని పేరు పడ్డ ప్రశాంత్ రెడ్డి గారు నీ నియోజకవర్గంలో గత 9 సంవత్సరాల నుండి కేవలము ఎస్సీ అట్రాసిటీ బాధితుడిగా ఉంటూ 9 సంవత్సరాలుగా ఆయనకు కాంపెన్సేషన్ రాలే. అంటే ఎస్సీ అట్రాసిటీ చట్టం ద్వారా బాధితునికి ఏదైతే ప్రభుత్వం ద్వారా లభించాల్సిన కంపెన్సేషన్ ఇప్పటి వరకు ₹1 ఇప్పించలేని అసమర్థత మంత్రివి నువ్వు అని చెప్పుకోవడానికి నేను నిజంగా సిగ్గుపడతా ఉన్నా ఈ పరిస్థితిని చూసి. ఇవాళ ఆయన నేషనల్ ఎస్సీ కమిషన్ ఒక ఆర్డర్ వేసి బాధితునికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలా అని చెప్పి కమిషన్ ఆర్డర్ వేస్తే కూడా ఆయనకు అతిగతి లేదు. ఇప్పటిదాకా ఆయనకి ఇల్లు కేటాయించలేని పరిస్థితిలో ప్రభుత్వం నడిచింది. దీన్ని నేను ఖండిస్తూ ఉన్నా, ఈ పరిస్థితిని ఖండిస్తూ ఉన్నా. అదే రకంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి మంత్రి గారు నువ్వు దిగిపోయే టయానికి నిజామాబాద్ జిల్లాకు ఎస్సీ అట్రాసిటీ బాధితులకు ₹2 కోట్ల డబ్బులు నీ ప్రభుత్వం బకాయి ఉన్నది. నువ్వు అంత ప్రతిష్టాత్మకమైన మంత్రివి అనేది నేను కూడా ఒప్పుకుంటా. కానీ దళితులకు కేవలం ఒక ₹2 కోట్ల ఇప్పించలేని దురవస్థలో నువ్వు ఉన్నావా, లేక దళితుల పట్ల నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావా అని చెప్పి ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నించదలుచుకున్నా, నీ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నా. అలాగే మీరు దిగిపోయే టయానికి ఎస్సీ అట్రాసిటీ బాధితులకు రాష్ట్ర వ్యాప్తంగా ₹22 కోట్ల బకాయి ఉన్నది. ₹22 కోట్ల చెల్లించలేరు. మీరు మనస్తత్వం అనేది పెంపొందే ప్రయత్నం చేశారు. అలాగే వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్న ఇంకో కార్యక్రమం దళిత బంధు. ఈ దళిత బంధు కార్యక్రమం ఎన్స్ అయిన తర్వాత ఎస్సీలో లేని విద్యావంతులు అధికంగా ఉన్న మాలామాదిగ కమ్యూనిటీలు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి, అప్పుడున్న మంత్రులకి, ఆ ఎమ్మెల్యేలకి బానిసలను తయారు చేసే ఒక ఫ్యాక్టరీని తయారు చేసినారు అనేది వాస్తవం. ఎట్లా అంటే సేమ్ దళిత బంధు ఆస్పిరెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకున్నది లేదు, అప్లికేషన్లను స్క్రూటినీ చేసింది లేదు, సెలక్షన్ కమిటీ లేదు, సెలక్షన్ చేసి లబ్ధిదారులను ఎన్నిక చేసి ఒక లిస్ట్ అనౌన్స్ చేసింది లేదు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎవరికి ఇష్టం వచ్చిన చోట వాళ్ళకి అందిన కాడికి పర్సంటేజీలు తీసుకొని మరి పంపిణీ చేసుకున్నారు. సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది బయట మాట్లాడడం జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్ని మేము ఏమడుగుతున్నామంటే మీ సంక్షేమ పథకాలు ఏదైనా అనౌన్స్ చేస్తే పారదర్శకంగా ఉండాలి, చట్టానికి లోబడి ఉండాలా, ఆ కార్యక్రమాలని ఆ విధంగా డిజైన్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఈ దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు ఒక రక్షణ కవచమైనటువంటి ఎస్సీ అట్రాసిటీ చట్టము అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రత్యేకమైన చట్టం. ఈ దేశంలో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదుర్కొంటున్న దాడులను నివారించడానికి, వాళ్ళకి ప్రభుత్వమే దగ్గరుండి మద్దతు చేస్తుంది అని చెప్పడానికి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. కాగా గత కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అప్పుడున్న ఒక డీజీపీ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష జరిపారు. ముందుగా ఆర్ఎండ్బి అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు కలెక్టర్లు స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా ఆర్థిక సమీక్షకు హాజరైన రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను
ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు టి వినయ్ కృష్ణారెడ్డి, ఆశీష్ సంగ్వాన్, నిజామాబాద్ సిపి సాయి చైతన్య తదితరులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కాసేపు అతిథి గృహంలో చైర్మన్తో వారు మాట్లాడారు. మనిషి ప్రాణాన్ని హరించే క్యాన్సర్ నివారణకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. శరీరంలోని మార్పులను ముందస్తుగా గుర్తించి పరీక్ష జరిపించుకున్నప్పుడు క్యాన్సర్ అని తేలితే చికిత్స జరిపించుకుని నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆవరణలో ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించారు. అమెరికాలో వైద్య విద్య చదువుతున్న 12 మంది విద్యార్థులను ఈ సందర్భంగా సిపి అభినందించారు. ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 250 మందికి ఎక్స్రే, ఈసీజీ, బ్లడ్ షుగర్ క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ చేయడం అభినందనీయమని అన్నారు. ఎవరైనా ముందుగా గుర్తిస్తేనే ఏ వ్యాధినైనా నివారించవచ్చునని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు వాహనాలు నడుపుతున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతి మనిషి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని తెలిపారు. ఆ సహాయం వల్ల ఇతర కుటుంబాలకు ఎంతో ప్రయోజనం పొందుతుందని చెప్పారు. గ్రేస్ ఫౌండేషన్ ద్వారా పోలీసులందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని తెలపడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారులు శ్రీరామ్ అయ్యర్, జంపన్న వర్మ, శ్రీధర్, శేషాద్రి, రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ చిన్నబాబు, డాక్టర్ ప్రతిమారాజ్, డాక్టర్ జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది డాక్టర్స్ ఇక్కడ వచ్చి కంటిన్యూస్ ఇస్తూ ఉన్నారు. సో దట్ మన నిజామాబాద్ ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న ప్రజలకి బెటర్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. సో ఇటువంటి ఇనిషియేటివ్స్ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. సో దట్ ఫర్ బెటర్ గుడ్ ఆఫ్ దిస్ లైఫ్. సో వీళ్ళందరికీ ఐ వాంట్ టు అప్రిషియేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ ఈ స్టేజ్ మీద అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ప్రతిదీ ఏదో గవర్నమెంట్ వస్తుంది, లేదంటే గవర్నమెంట్ వచ్చి చేస్తుంది, లేదంటే ఎవరో వచ్చి చేస్తారనుకోవడం తప్పు. మన సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఉడతాభక్తిగా మనం కొద్దిగా చేసినాం. మేము స్మాల్ డ్రాప్లెట్స్ ఓన్లీ మే క్వశ్చన్, చిన్న చిన్న నీటి బిందువులే మహాసముద్రం అవుతుంది. అట్లా మన పని మన ఒక ఈవెన్ స్మాల్ సర్వీస్ ఫ్రమ్ ఆ సైడ్, స్మాల్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ఆ సైడ్ ఆల్వేస్ బి హెల్ప్. ఇంతకుముందు అన్నట్టు మెనీ ఇనిషియేటివ్ ఫ్రమ్ పోలీస్ విల్ బి సపోర్టింగ్ అన్నారు. I was discussing last time again video also. We are planning to come up with one council of society where అందరినీ తీసుకుంటాం. నాట్ ఓన్లీ పోలీస్ ఎక్సెప్ట్ ఏముంటుంది, లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. డాక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, ఇంజనీర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, బిజినెస్ మెన్ వాళ్ళ పాయింట్ వేరే ఉంటుంది. వాళ్ళందరినీ తీసుకుని ఒక ప్లాట్ఫామ్ తీసుకుంటే రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, వాట్ ఆర్ ది థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ గవర్నమెంట్, వాట్ ఈస్ ది గ్యాప్ విచ్ ఈస్ దేర్, క్రిటికల్ గ్యాప్ని మనం ఫిల్ చేయగలగాలి. దాని గురించి వీఆర్ యాక్టివ్ స్టేజెస్ ఆఫ్ ప్లానింగ్. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ దట్, ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ కమ్ ఫార్వర్డ్ ఫర్ దట్ థింగ్. అండ్ యాజ్ వి సే, బంగారు తెలంగాణ అంటే ఫస్ట్ మన ఊరు బంగారు చేసుకుంటాం. బంగారు ఇందూరుతో మన బంగారు తెలంగాణ అందరం కలిసి కష్టపడతాం. మన గ్రామాన్ని, మన ఊరిని, అందరినీ కష్టం బాగు చేసుకున్నాం. దాన్ని బట్టి మనం బంగారు తెలంగాణ లేదంటే వికసిత్ భారత్, రియల్ ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్, నిజమైన ఇండియా మన గ్రామాల్లో ఉంది. దాన్ని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక అవకాశాలతో ఆదాయ వనరులను పెంపొందించుకోవాలి. ప్రభుత్వంపై ఆధారపడకుండా పన్నులతో జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచన. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్పొరేట్ శక్తుల ఊడిగాన్ చేస్తుంది. సిపిఐ జిల్లా మహాసభలో మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ధ్వజం. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం. ధనవంతులు స్వచ్ఛందంగా కార్డులను తొలగించుకోవాలని ప్రభుత్వ సలహాదారుడు పోచారం విన్నపం. సాగునీరు అందించి పంటలను కాపాడాలని విజ్ఞాపనం. బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం.
సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి బలవన్మరణం. నెలకొన్న మిస్టరీ, తెలియరాని కారణాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.